సంవత్సరం కాల పరిమితి పెట్టుకున్నా. 12 నెలలు వీళ్ళకి టైం ఇచ్చాను. ప్రతి నెల 1వ తారీఖు పింఛన్లు ఇవ్వాలి. పేదల సేవలో కార్యక్రమం ఉంది. 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2 నుంచి 9 వరకు ఇస్తారు. 9వ తారీఖు నేను వస్తాను. ఒక ఊర్లో నేను చూస్తాను, ఇప్పుడే చూశా. ఈరోజు నాకు తృప్తిగా లేదు. ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఇక్కడ కూర్చొనబెట్టి, నేను ఏదో పబ్లిక్ మీటింగ్కి రాలేదు. ఈరోజు నేను ఒక పర్పస్ కోసం వచ్చా, ఒక పని మీద వచ్చా. పని మీద వచ్చినప్పుడు ఆ 900 మంది ఎంతమందికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తే అంతమంది ఇక్కడ కూర్చొని ఒకసారి వాళ్ళు చూసి మాకందరికి కరెక్ట్గా ఉన్నాయని చెప్పుంటే నేను చాలా సంతోషించేవాడిని. అది నా అభిమతం. నేరుగా నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను అన్నీ ఇవ్వలేను కాబట్టి గ్రామ సభలు పెట్టి ప్రజా సమక్షంలో ఈ పుస్తకాలు ఇవ్వాలనుకుంటున్నా. 1 రూపాయి అవినీతి లేకుండా, 1 రూపాయి లంచాలు లేకుండా, ఎవరి పెత్తనం లేకుండా, మీ భూమి మీ హక్కు, అది ఇచ్చే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అలాంటి సమయంలో అధికార యంత్రాంగానికి చెప్పాను. కొంతవరకు చేశారు, కానీ దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి, ఎంపీలు బాధ్యత తీసుకోవాలి. ఇది మీ బాధ్యత. ప్రజలకు సేవ చేయడం అంటే ఏదో 4 పనులు అడగడమే కాదు. ఇబ్బంది లేని పరిపాలన, సుపరిపాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంఆర్ఓ వాళ్ళు కోరుతున్నా, ఆర్డీఓ వాళ్ళు కోరుతున్నా, సమర్థవంతంగా లాస్ట్ మైల్లో ఇది అమలు కావాలి. ఇది ఒక పవిత్రమైన యజ్ఞం. ఇది మీరు కూడా మనసు పెట్టి పనిచేస్తే తప్ప ఆ యజ్ఞ ఫలితాలు పేదవాళ్లకు చెందవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈ నెల 11వ తారీఖు వరకు ఇస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి 9వ తారీఖే లాస్ట్ డేట్. 2, 9 7 రోజులు, వారం రోజులు. ఈ వారం రోజుల్లో రెడీ అయినటన్నీ పంపిణీ చేస్తాం. మళ్ళీ 20 రోజులు సర్వేలు చేస్తాం, ప్రింటింగ్ చేపిస్తాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూపిస్తాం. చూసిన తర్వాత అన్నీ బాగుంటే ఫైనల్గా చేపించి మళ్ళీ 2 నుంచి గ్రామ సభలు డేట్లు ఇస్తాం. ఆ డేట్ వారుగా 7 రోజుల్లో పంపిణీ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు 22,33,000, అందులో 1,18,000 తప్పులున్నాయని చెప్పి అన్నారు. అవి కూడా ఉండడానికి వీల్లేదు. ఒకసారి ప్రింట్ అయితే ఇంకా ఆటోమేటిక్గా 0 మిస్టేక్స్ ఉండాలి. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ 1,18,000 ప్రింట్ అయినా పర్వాలేదు, తప్పులుంటే వారుగా పెట్టేయండి. మళ్ళీ ప్రింట్ అంతా కూడా చేసి కొత్త పాస పుస్తకాలు, ఎక్కడా తప్పు లేని పాస పుస్తకాలు ఇచ్చే బాధ్యత మీది. ఒకవేళ అలాంటి పుస్తకాలు ఇస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది, ఇలాంటి ఒక ఉదాత్తమైనటువంటి దీనికి నేను శ్రీకారం చుట్టాను. రాష్ట్రంలో ఉండే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మిగిలిన వాళ్ళు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అర్థం చేసుకోమని కోరుతున్నా. ప్రభుత్వం అనేది వివాదాలు సృష్టించడానికి కాదు, వివాదాలు పరిష్కరించడానికి. ఒక్క సర్వే రాళ్లపై ఆనాటి ముఖ్యమంత్రి బొమ్మ కోసం 660 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ 660 కోట్లు పెడితే ఒక మెడికల్ కాలేజ్ 2వ అయి ఉండేది కదా, ఎందుకు పెట్టలేదు? ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల పైన ఆయన ఫోటో వేసుకోవడానికి 22 కోట్లు ఖర్చు పెట్టాడు.
ఈరోజు మీరు ఒకసారి చూస్తే 77 లక్షల సర్వే రాళ్లపైన ఆయన ఫోటో ఉంటే మళ్ళీ క్లీన్ చేయించా. ఎందుకంటే చాలామంది ముందుకు వచ్చారు, మా భూమి తెల్లవారితో నిద్రలేసి ఈయన ముఖం చూడడం ఏంటి అని అంటే మళ్ళా నాకు ఆ క్లీన్ చేసే బాధ్యతకు అదనంగా ఖర్చు. ఏం చెప్పాలి తమ్ముళ్ళు? ఇవన్నీ కూడా పూర్తి చేశాం. ఈరోజు ఇవన్నీ చేసి తప్పులు నేరాలు ఎక్కడా లేకుండా ఇంకొక పక్కన ఈరోజు 17,000 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఆర్ఓఆర్, ఎఫ్ లైన్స్, రీసర్వే, అసైన్మెంట్ ఇవన్నీ కూడా దాదాపు 29 అంశాలపైన ఫిర్యాదులు రాగా వాటన్నిటిని పరిష్కారం చేస్తున్నాం. 22A తప్పుడు రికార్డులో బెదిరించి అవన్నీ చేసినట్టుని కూడా నోట్ చేస్తున్నాం. 22A భూముల్ని, ప్రైవేటు భూములను తొలగించడం ద్వారా చాలామందికి ఆ జాబితాను తొలగిస్తున్నాం. మాజీ సైనికులు, స్వాతంత్ర